తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ఎంక్వైరీ చేయడానికి సిబిఐకి లెటర్ వచ్చింది. దానిపైన కూడా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి కూడా పాయల్ శంకర్ గారు చెప్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే వాళ్ళని తెలుసుకున్నాం. సార్, ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టుని చెప్పింది. దాని మీద టెక్నికల్ అంశాలు ఉంటాయి ఏంటి? 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని ఒక పక్క కాంగ్రెస్ పార్టీ ఆరోపణ, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఆరోపణ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఏం చెప్పింది? ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 90 రోజులలో కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి అంతా బయటకు తీస్తాం, దోషులని కటకటాల పాలు చేస్తామని చెప్పారు. 22 నెలలు అయిపోయింది. దోషులు కటకటాల పాలు కాలేదు. 1,000 కోట్ల రూపాయలు విదేశాలకు తరలి వెళ్ళినటువంటి సొమ్ము గురించి ఇంకా రాలేదు. నిన్నలేక మొన్న అసెంబ్లీ తీర్మానం చేసి ఒక జీవో ఇచ్చారు సిబిఐకి. కాళేశ్వరం విచారణ సిబిఐకి ఇస్తున్నామని గొప్పగా చెప్పారు. మేమేమనుకున్నామనంటే కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి మీద అంతా కూడా విచారణ కావాలని ప్రభుత్వం కోరుతుందేమో అనుకున్నాం. కానీ ఏం కోరింది ప్రభుత్వం? కేవలం 3 అంశాలు: మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బరాజుల మీద నివేదిక ఇవ్వండి, దాని మీద ఎంక్వైరీ చేయండి అంటే. ఎప్పుడైతే 1,000 కిలోమీటర్లు ఆ కాళేశ్వరం బ్యారేజ్, కాళేశ్వరం అంటేనే 1,000 కిలోమీటర్ల కెనాళ్ళు, 10 పంప్ హౌజులు, 10 బ్యారేజీలు, 100 సబ్స్టేషన్లు, చాలా గొప్పగా మాట్లాడారు. కేవలం 3 బరాజుల మీద ఎంక్వైరీ చేస్తే ఏం బయటకు వస్తుంది అవినీతి? కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి మీద విచారణ జరగాల. అసలు తుమ్మిడి ఎట్టి నుంచి ఎందుకు లిఫ్ట్ చేయాల్సి వచ్చింది, ఎందుకు షిఫ్ట్ చేయాల్సి వచ్చింది, దాని మీద విచారణ జరగాల. సిడబ్ల్యూసి అనుమతి లేకుండా 1,000 కోట్ల రూపాయలు నామినేషన్ మీద పనులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఏ రాజ్యాంగం అధికారం ఇచ్చింది ఈ ప్రభుత్వానికి? ఆ విషయం మీద ఎంక్వైరీ జరగాల. 300 కోట్లకు దొరికేటటువంటి పంపుల్ని 2,000 కోట్లకు అమర్చిందని అనేకమైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి. దాని మీద విచారణ జరగాల. కానీ పరిమితమైనటువంటి అంశాలని జీవోలో పెట్టి సిబిఐ ఎంక్వైరీకి మేము ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటే, కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసి చేస్తున్నటువంటి నాటకము. కాంగ్రెస్ పార్టీ క్లియర్గా దోషులను, టీఆర్ఎస్ పార్టీ అవినీతికి పాల్పడి కాళేశ్వరంలో అవినీతికి పాల్పడిన దోషులను కాపాడుతందుకే కాంగ్రెస్ పార్టీ ఈ రకమైనటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు మాకు అనుమానం వస్తూ ఉన్నది. అందుకే ఈ విషయం మీద మేము సుప్రీంకోర్టుకి వెళ్తున్నాం. 15 రోజుల సమయం ఇస్తున్నాం ప్రభుత్వానికి. వారు జీవోలో మార్పులు తీసుకొచ్చి ఇస్తే సరే, లేకుంటే సుప్రీంకోర్టుకి వెళ్ళి అక్కడి నుండి డైరెక్షన్ తీసుకొచ్చి ఆ యొక్క టీఆర్లో మిగతా విషయాలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పీసీ కోర్స్ కమిషన్ ఎంక్వైరీ జరుగుతున్నప్పుడే అక్కడ కొన్ని మరమ్మతులు చేశారు. అంటే వీళ్ళని కాపాడడానికి ఇవన్నీ జరిగినాయి. పూర్తిగా మాకు అనుమానం వస్తున్నది ఈరోజు. ఒక పక్క పీసీ కమిషన్ మార్చిలో 2024లో ఘోష్ కమిషన్ వేసింది ప్రభుత్వం. ఘోష్ కమిషన్ వేసిన తర్వాత అసలు అక్కడ పనులు ఎట్లా జరుగుతాయి, గ్రోటింగ్ ఎందుకు జరిగింది, ఎవరిని కాపాడుతుందుకు గ్రోటింగ్ చేసిండ్రు, దాంట్లో కాంట్రాక్టర్లు డైరెక్ట్గా పని చేసిండ్రా, లేదా కాంగ్రెస్ ఉన్న ప్రభుత్వ పెద్దలు చెప్పిండ్రా, లేదా కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలకుండా ఇంజనీర్లకు తెలకుండా అవినీతి చేసినటువంటి వాళ్ళు చేసిండ్రా? ఎవరు చేసిండ్రు? అసలు ఒక ప్రాజెక్టుని ఆ రకంగా ఒక కమిషన్ వేసిన తర్వాత కమిషన్ ఎటువంటి కామెంట్ చేయకుండా రిపోర్ట్ రాకముందు ఆ గ్రోటింగ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ గ్రోటింగ్ చేసినటువంటి వాళ్ళు ఎవరు? అసలు ఈ ప్రభుత్వం సమాచారం ఉందా లేదా? వాటన్నిటి మీద విచారణ జరగాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్. తుమ్మిడిహట్టి దగ్గర కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మరొక బ్యారేజ్ కడతామంటుంది. దానికి దాదాపు 200 కిలోమీటర్ల పైన ఈ తెలంగాణ గోదావరి నది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చుట్టూ తిరుగుతున్నా కూడా తాగడానికి నీళ్లు లేనటువంటి పరిస్థితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఉంది. ఇప్పటికే 11,000 కోట్లు ఖర్చు పెట్టినటువంటి గత ప్రభుత్వాలు ఎంతో కొంత ఖర్చు పెడితే పూర్తి అయ్యేటటువంటి ప్రాజెక్టును ఈరోజు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి తెలంగాణ ఆర్థిక పరిస్థితిని పూర్తిగా దిగజార్చి ఈ తెలంగాణ ప్రజల జీవితాన్ని అస్తవ్యస్తం చేసింది. ఈరోజు ఈ రాష్ట్రం తెలంగాణ ఈరోజు నిధుల లేమితో ఇంత కటకటలాడుతున్నది, ఇంత ఇబ్బందులు ఉన్నాయంటే ఈ రాష్ట్రంలో 2 పథకాల వల్లని. ఒకటి కాళేశ్వరం, మరొకటి భగీరథ. తెలంగాణ తెచ్చుకున్నదే తెలంగాణ ప్రజలంతా సుఖంగా ఉంటారని, తెలంగాణ అభివృద్ధి ఎంతని. ఈ రకంగా పెట్టిన ప్రాజెక్టుల వల్ల అవినీతి జరిగి తెలంగాణ అస్తవ్యస్తమైతే ఎవరు ఊహించలేదు. అందుకే జరిగిన విషయాల మీద వాస్తవంగా ఎంక్వైరీ జరగాలంటే ఆ కాళేశ్వరం టీఆర్లో మిగతా అన్ని కూడా ఇంక్లూడ్ చేయాలి. అయితే కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాపాడడానికే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అయితే కేవలం సిబిఐ ఎంక్వైరీ కోసం రాసిన దాంట్లో కూడా మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద కాకుండా కేవలం 3 బ్యారేజ్ల మీద ఎంక్వైరీ చేయడం అని కోరడం కూడా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసిపోయి ఉన్నారని కూడా పాయల్ శంకర్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ తరుణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.